ఫ్లాష్ బ్యాక్. మనల్ని ఎవరు ఆపేది? హలో, మనల్ని ఎవరు ఆపలేరు. అది వచ్చేసాం గాయ్స్, స్వర్గంలోకి వచ్చేసాం. ఇప్పుడే సీటెడ్ ఫర్ డ్యూడ్. End of flashback. ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. దీని బదులు ఇంట్లో పడుకున్నా బాగుండు. మైక్ టెస్టింగ్ 1 2 3. మనల్ని ఎవరు ఆపేది? వర్షమా తుఫానా ఏది ఆపలేదు. సినిమాకి వెళ్ళేటప్పుడు మా అన్నయ్య వస్తున్నాడు, దగ్గరనే వస్తున్నాడు. అన్ని వచ్చాడు. వీరుడు వచ్చాడు. వచ్చేసా. మనల్ని ఎవరు ఆపలేరు. అది వచ్చేసాం గాయ్స్. వచ్చాం. వెయిటింగ్ ఫర్ డ్యూడ్. డ్యూడ్ మూవీకి వెళ్దామా? ఏ థియేటర్ ఇది? శ్రీ నరసింహ థియేటర్ 104 ఏరియా. మన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వచ్చేయండి అమ్మా ఫాస్ట్ గా. ఏంద్ర బాబుజీ ఇదే? ఇప్పుడే థియేటర్ లోకి ఎంటర్ అయ్యాం. డ్యూడ్ సినిమా ఎలా ఉందో చూసి మీకు రివ్యూ కాసేపట్లో ఆన్ స్పాట్ వెంటనే వచ్చేస్తుంది మీకు రివ్యూ. వెయిట్ ఫర్ ద రివ్యూ. ఐఎమ్ న్యూ జాయినర్ ఇన్ దిస్ వ్లాగ్. ఎంకరేజ్ మీ. నమస్కారం బా. స్వర్గంలోకి ఎంటర్ అయిపోతున్నాం. స్వర్గంలోకి వచ్చేసాం. ఇప్పుడే సీటెడ్ ఫర్ డ్యూడ్. మరి సినిమా ఎలా ఉంటుందో మరి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నాం. మరి దానికి రీచ్ అవుతలేదో చూడాలి. యాక్చువల్ గా నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇందాక ఒక రీల్ చూసాను, అందులో రివ్యూస్ అయితే చాలా నేనైతే బాగాలేదు అని చెప్తున్నారు. సో చూద్దాం. మూవీ చూసాను అంతే, అదొక అన్నమాట. ప్రదీప్ రంగనాథన్ కోసం వచ్చాను. అంతే కదా. బానిసలో సినిమా ఎలా ఉన్నా చూస్తాం. సినిమా బానిసలం అని అనాలి. చూపించు. ఇది తెలుగు ఏంటి ఏదైనా సరే సినిమా కాబట్టి తెలుగు. ఏదైనా కూడా సినిమా. మూవీకి అయితే నో రివ్యూస్ గైస్. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇంకా ముంచేశారు. ఎందుకు వచ్చామో నిజమే, అయినా కూడా ఎందుకు వచ్చామో అనిపిస్తుంది. దీని బదులు ఇంట్లో పడుకున్నా బాగుండు. కొత్త కాన్సెప్ట్ లోనంటే ఎవరు ఊహించలేని కాన్సెప్ట్ చేయాలనుకున్నాడు. అదేదో మరి కానీ కొంచెం అటు ఇటు అయిపోయింది. అందరికి నచ్చదు యాక్చువల్గా ఇలాంటి స్టోరీ. దీని బదులు సిద్ధు మూవీకి వెళ్ళిపోయా బాగున్నాను. పండగ సీజన్ లో అలాగే ఆడేస్తుందిలే కానీ అంటే అయినా ప్రదీప్ వల్ల అందరూ ఈ మూవీకి వస్తున్నాను. మోస్ట్ ట్రోల్డ్ మూవీ అవుతుంది పక్క. నిజమేరా బాబు. ఓటీటీ వచ్చాక దెబ్బ మీద దెబ్బ కదా బాబు. ఆడి ప్లేస్ లో ఏ అబ్బాయి అసలు ఊహించుకోలేడు అసలు. మూవీ అయితే రాడ్ అనమాట. ఎందుకులే, మంచిగా కావాల్సిన వాళ్ళు ఓటీటీలో చూసుకోండి చాలు. చాలా బాగుంది. దీపావళికి ఇది ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. సరే కానీ ఈ వీడియో ఎండ్ చేద్దాము ఇక్కడతో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీపావళికి ఫ్యామిలీతోనే వెళ్తే చాలా బాగా నిజమనుకొని చూడాల్సిన సినిమా అమ్మ ఇది. గైస్ ఇవన్నీ చెప్తే మీరు కూడా పోతారు. సో ఇంతటితో వీడియో సమాప్తం. ఇంటికి వెళ్ళి వచ్చుంటాం. బాయ్ సైనింగ్ ఆఫ్. ఛానల్ పేరు చెప్పండి. చెప్పడానికి కూడా సినిమా కబుర్లు. సినిమా చెప్పు. సినిమా కబుర్లు అని చెప్పు. సినిమా కబుర్లు.